మరి దృష్టి ఇప్పుడు దాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండిపో చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్ ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల మనకు భామిని మండలం, పాలకొండ నియోజకవర్గంలో భామిని మండలం ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేశాను. పెద్దలు మనోహర్ గారు చెప్పి, మిగతా ఆఫీస్ కార్యవర్గానికి చెప్పి, ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ, నేను చూసుకోవాలి దీన్ని. ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక 4 గంటలు నేను కేటాయిస్తాను. అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలు నేను మన కోసం వాడుకుంటూ